నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. వాస్తురీత్యా దేవాలయానికి దగ్గరలో ఇల్లుండొచ్చా? దేవాలయానికి దగ్గరగా ఇల్లుంటే పరిహారాలేంటి? దాని గురించి వివరించేందుకు మరియు వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు దైవజ్ఞ బ్రహ్మ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మరియు గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా గురువు గారితోటి మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీ డీటెయిల్స్ షేర్ చేసి మీ సమస్యలు నివృత్తి చేసుకోవచ్చు. అలాగే వచ్చే వారం తిరుపతిలో గురువు గారు అందుబాటులో ఉంటారు. అపాయింట్మెంట్ కావాలనుకున్న వారు ముందుగానే వాట్సాప్ లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అపాయింట్మెంట్ ముందుగానే ఫిక్స్ చేసుకోవచ్చు. నమస్కారం గురువు గారు. అందరికి కూడా శుభాశీస్సులండి. అయితే మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు దేవాలయాలు ఉన్న దగ్గర పక్కన పరిసర ప్రాంతాల్లో ఇళ్లు కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఇది మంచిది అని చెప్పేసి కొంతమంది అంటారు, ఇలా చేస్తే మంచిది కాదు, కలిసి రాదని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే దేవాలయానికి దగ్గరలో ఇల్లు ఉండొచ్చు అంటారా? చాలా మంచి విషయం అడిగారు. ఇవి చాలా మందికి ఉన్న సందేహాలు. అయితే అందరికీ కాదు కాదండి, మనకు గుడి దగ్గరలో ఎవరైతే ఇళ్ళు కట్టుకొని ఉంటుంటారో వాళ్ళకి ఇది 100% వర్తిస్తుంది. అయితే మనకు మన ఇంటికి ఎదురుగా కానీ లేదంటే దక్షిణం వైపు కానీ, అంటే తూర్పు ఫేస్ అంటే తూర్పుగా కానీ, దక్షిణ ఫేస్ కానీ, లేదా పడమర కానీ, లేదా ఉత్తరం కానీ, మనకు రోడ్డు పోటుంటేనే భయపడతారు. లేదు అది కాకపోతే బావి లాంటివి లేదా చెరువు లాంటివి ఇలాంటివి ఉన్నా కూడా వాస్తవంగా చెప్పాలి అంటే పెద్ద నష్టమే ఉంటుంది. అంతకంటే కూడా నష్టమే ఉంటుంది గుడి ఉన్నట్టయితే. అయితే దాని యొక్క ప్రమాణం అనేది కూడా మనకు అవసరం. ప్రమాణం అంటే ఏమిటి? గుడి దగ్గర ఇల్లు ఉండకూడదు అంటే ఉండొచ్చు, కానీ ఎంత ప్రమాణంలో ఉండాలో అంతే ప్రమాణం ఉంటే బాగుంటుంది. దాని ప్రమాణం ఏమిటి అంటే మనకు గుడి యొక్క గోపురం, ఆ గోపురం నీడ అనేది తూర్పు సూర్యుడు ఉదయించినప్పుడు పడమరకి నీడ పడుతుంది. దాన్ని మై నీడ అంటారు. మన మనుషులను కూడా నడిచేటప్పుడు మన నీడ నిలబడితే ఆ సూర్యుడి సన్ రైజ్ వల్ల మన నీడ అనేది భూమి మీద కనపడుతుంటుంది. అట్లాగే దాన్ని మై నీడ అంటారు. అదేవిధంగా గుడి యొక్క నీడ కూడా ఎంత మెజర్మెంట్ అంటే ఎన్ని అడుగుల దూరం వరకు పడుతుంది, సూర్యుడు ఉదయించినప్పుడు చూసుకోవాలి, సూర్యోదయం అయినప్పుడు అంతే ప్రమాణం. మళ్ళీ పడమరకు అస్తమించేటప్పుడు సూర్యుడు అంతే ప్రమాణంగా తూర్పు పడుతుంది నీడ. అప్పుడు మొత్తం మీద ఎంత మెజర్మెంట్ ఉందో అంతే చుట్టూ చక్రం అంటారు, దాన్ని ఏమంటారు? చక్రం. అంత ప్రమాణికంగా చుట్టూ ఇండ్లు ఉండకూడదు. ప్రతి దేవాలయానికి ఆ దేవాలయానికి ప్రహరీ కంపల్సరిగా ఉండాలి. ఆ ప్రహరీ తర్వాత మళ్ళీ మాడవీధన్ అని, అది మన విలేజ్లో అయినా సరే గ్రామ దేవత అంటారు. విలేజ్లో అయినా సరే ఎక్కడైనా సరే ఏ దేవాలయం అయినా సరే చుట్టూ మనము రథోత్సవాన్ని కానీ లేదంటే భక్తులు తిరగడానికని కానీ దాన్ని మనం మాడవీధని కానీ మనము ఇన్ని అడుగులు అనేసి ఆ ప్రమాణం వదిలేసి ఆ తర్వాతనే ఎవరైనా సరే ఇల్లు కట్టుకున్నట్టయితే అప్పుడు వెనకైనా సైడ్ అయినా ఎక్కడైనా సరే గుడికి దగ్గరలో ఇల్లు ఉండొచ్చు. లేని పక్షాన మనకు అలా వదలకుండా గుడికి ఆనిచ్చేసి దగ్గరగా వచ్చేసి కట్టుకున్నటి ఏమిట్రా అంటే వాటి వల్ల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అధికంగా ఉంటుంటాయి. అలాగే గురువు గారు, ఇంకా మాట్లాడుకునే ముందు మొదటి కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి లలిత గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. గురువు గారితో మాట్లాడాలి. అలాగే మీరు ఎవరి గురించి తెలుసుకోవాలంటే డీటెయిల్స్ ఇవ్వండి, గురువు గారు మాట్లాడతారు. మా ఆయన గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 78. ఓకే. May 4th. ఓకే. టైం అండి? సాయంత్రం అంటే 5 గంటల నుంచి 5 గంటల నుంచి 7 గంటల వరకు వస్తుంది. ఓకే, అంత క్లియర్ గా తెలియదు. కానీ బిజినెస్ లో అంత కలిసి రావడం లేదు. ఏ బిజినెస్ చేస్తే మంచిగా ఉంటుందని తెలుసుకున్నామని. అలాగేనండి. హలో. హలో, నమస్కారం గురువు గారు. ఎక్కడి నుంచి చేస్తున్నారండి? హైదరాబాద్ నుంచి. హైదరాబాదే ఎక్కడ? సరేనండి, పర్వాలేదులే. మీ వారు పుట్టింది శ్రీ కాలయుక్తి నామ సంవత్సరము చైత్ర మాసంలో పుట్టారు. తన పుట్టిన తిథి వచ్చేటప్పటికి
బహుళ త్రయోదశి గురువారము రేవతి నక్షత్రము 1వ పాదము మీనరాశిలో పుట్టారు. తన పుట్టినటువంటి సమయ ప్రకారంగా చూసుకున్నట్టయితే మీ వారి జాతకరీత్యా తను కన్యా లగ్నం. ఏమండి చెప్పండి. సంతానం కూడా ఇబ్బందిగా ఉందండి. అంటే ఇప్పటి వరకు ఇంకా సంతానం కలగలేదా? సంతానం ఉంది కానీ మళ్ళీ పాప మంచిగా పుట్టలేదండి, అందుకని మళ్ళీ కొనాలని అనుకుంటున్నాం కానీ అందట్లేదండి అసలు. సరేనమ్మా, తెలియచేస్తానులేండి. అయితే మీ వారు పుట్టిన ఇది ప్రకారంగా మీనరాశి, తను పుట్టింది కన్యా లగ్నంలో పుట్టాడు. తన పుట్టిన సమయాన్ని బట్టి తన జాతక రీత్యా వచ్చేటప్పటికి మీ వారికి కుజదోషము అట్లాగే గ్రహణ దోషము ఉండడం వల్ల, ఈ 2 సమస్యలు ఉండడం వల్ల తనకు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో అప్ అండ్ డౌన్లు ఉంటాయి. అంటే కొద్ది రోజులు స్పీడ్గా అభివృద్ధి చెందడము, మళ్ళీ అదంతా కూడా నష్టపోవడము అనేది కూడా ఉంది. రెండోది తను పుట్టినటువంటి స్థానంలో ఉండడానికి వీల్లేదు, అంటే స్థాన చలనం ఉంది. ఇప్పుడు మీరు ఆయన పుట్టిన స్థానంలోనే ఉన్నారా అండి? మా స్థాన చలనం మార్పు జరిగిందా? హలో, నన్ను కూడా వద్దనంటే ఆ ఇంట్లో ఉండొద్దు అని అంటే మేము వేరే వచ్చామండి. ఎవరు వద్దన్నారు? మీ అత్త మామనా? అవునండి. ఓకే, సరే. కారణం ఏదన్నా పక్కన పెట్టేస్తే మీకు స్థాన చలనాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నాను. అది పెద్దలు అన్నారా లేకపోతే మీరే అనుకున్నారా అనేది పక్కన పెట్టేస్తే, స్థాన చలనం అంటే ఒక చోట మీరు స్థిరంగా ఉండలేరు. దాదాపు 5 స్థానాల వరకు మీరు ఇంకా తిరుగుతూనే ఉండాలి. 5 స్థానాల తర్వాత మీరు అది 5 కానీ 6 స్థానంలో కానీ స్థిరపడతారు. ఆర్థిక పరంగా అప్ అండ్ డౌన్ అనేది అధికంగా ఉన్నాయి ఈ గ్రహణ దోష ప్రభావం వల్ల. తర్వాత కుజదోషం వల్ల ఈ గ్రహణ దోషం 2 కలిపితే ఆరోగ్య విషయంలోనూ సంతాన విషయంలోనూ ఇబ్బందులు నష్టాలే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏదంటే అది మనము క్లియర్గా తెలుసుకోవడానికి సమయం సరిపోదు కాబట్టి మొత్తం కూడా వివరంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. క్షుణ్ణంగా అంతా కూడా వివరంగా నేనే చెప్తాను. తర్వాత కూడా నేను చెప్పేటప్పుడు అంతా కూడా మీరు క్లియర్గా రికార్డింగ్ చేసుకోండి. తదుపరి మీ సందేహాలన్నీ కూడా అడిగి నివృత్తి చేసుకోవచ్చు. దానికంటూ సమయం అంటే ఏమీ ఉండదు. మీతో కనీసం 2 గంటల సమయమైనా మాట్లాడతాను. కానీ ఏది మాట్లాడానని కాదు, మీకు అన్నీ ఒక క్లారిటీ వస్తాయి మీ భవిష్యత్తుకి. ఈ విధంగా నష్టపోతూ ఒక చోట స్థిరంగా ఉండలేక మారుతూ అనేక స్థానాలు మారుతూ ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతూ మళ్ళీ నష్టపోతూ ఉండడం కన్నా, అలాగే సంతాన విషయంలో కూడా మీరు పరిష్కారం చేసుకున్నట్టయితే మంచి ఆరోగ్య సంతానము, పుత్ర సంతానము అన్ని విధాలు కూడా మీకు మంచిగా జరుగుతుందండి. అలా చేసుకోండి. శుభం. అలాగే వైజాగ్ నుంచి రమేష్ గారు ఉన్నారు. హలో. అయ్యా నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. 1971 ఓకే డిసెంబర్ 5వ తేదీ రాత్రి తెల్లవారుజామున 3:30 పుట్టుక శ్రీకాకుళం మేడం. ఓకేనండి, ఏం తెలుసుకోవాలండి? అదే ఆరోగ్యం బాగోదు, కొన్ని ఆర్థిక పరిస్థితులు ఎలాగుంటాయి ఒకసారి కావాలి మేడం. 1971 డిసెంబర్ నెల 5వ తారీఖు సోమవారం అవుతుంది. 6 అవుతుందండి. 3 ఎన్ని గంటలకన్నారు? 3:30. సరేనండి. మీరు పుట్టింది శ్రీ విరోధికృతనామ సంవత్సరము మార్గశిర మాసంలో పుట్టారు. అవునండి. ఆ రోజు 5వ తారీఖు అన్నారు కదా మీరు? 5 రాత్రి తెల్లవారితే 6 అండి. అవును, అది ఇంగ్లీష్ ప్రకారంగా 6వ తారీఖు. అవును సార్. తెలుగు ప్రకారంగా వచ్చేటప్పటికి మాత్రం అది ఆదివారం రాత్రి. సూర్యోదయం అయితే సోమవారం అవుతుంది. అవునండి. అయితే నక్షత్రం వచ్చేటప్పటికి పుష్యమి నక్షత్రము 1వ పాదము కర్కాటక రాశిలో పుట్టారు. మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి చూసుకుంటే మీ జాతక ప్రకారంగా కుజదోషం ఉండడం వల్ల, ఈ కుజదోషం ప్రభావం వల్ల మీకు ఆరోగ్య విషయంలోనే కాదు వివాహ జీవితంలో కూడాను ఒడిదుడుకులు జరిగాయి. అంటే భార్యాభర్తల మధ్య ఏదన్నా 1 నెల 2 నెలలు ఎడబాటు జరిగిందా? కొంచెం సమస్యలు వచ్చాయి. సెట్ అయ్యారా? సెట్ అయిపోయింది. మాకిద్దరు అమ్మాయిలకు కూడా పెళ్లిళ్ళు అయిపోయి. అదేలేదు, పర్వాలేదు. నేను ఆ విషయమే మొదటిగా భార్యాభర్తల మధ్య ఎడబాటు అనేది ఉండింది కొద్ది రోజులు జరిగింది ఆ కుజదోషం వల్ల.
అవును సార్. కానీ దాని స్థాయిలు ఉంటాయి కదా, అందువల్లే కలిశారు, బాగానే ఉన్నారు. మరి పుత్ర సంతానం లేదు కదా? లేరండి, ఇద్దరు అమ్మాయిలేనండి. ఎందుకని జాతకం చూపించుకొని ఏదన్నా పరిహారం చేసుకున్నట్టయితే మీకు పుత్ర సంతానం కలిగేవాళ్ళు కదా. మరి అది అంత ఆలోచించలేదండి. సరే, పర్వాలేదులేండి. ఆరోగ్య విషయంలోనూ ప్రస్తుతం అయితే మీకు తలకు సంబంధించి, కడుపుకు సంబంధించి, ఊపిరితిత్తులు, శ్వాసకోశాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అయితే ఏది ఏమైనా క్లారిటీగా చెప్పాలి మీకు, నేను క్లారిటీగా చెప్పాలి. కాబట్టి మీరు అది అపాయింట్మెంట్ తీసుకోండి, పూర్తిగా వివరంగా క్షుణ్ణంగా తెలుసుకోండి. దానికి తగిన పరిహారం చేసుకోవడం వల్ల మీకు ఆరోగ్యంగా బాగుంటారు. అలాగే గురుగారు, అలాగే కాలర్ ఉన్నారు అనంతపురం నుంచి, నాగరాజ్ గారు. హలో, నమస్తేమా. నమస్తే అండి, చెప్పండి. స్వామి గారితో మాట్లాడాలా? అలాగే మీరు ముందు డీటెయిల్స్ ఇస్తే గురువు గారు మాట్లాడతారు. నేను పుట్టినది 24 ఆగస్టు 1961. ఓకే అండి. సమయం ఉదయం 12:30 తరువాత పుట్టానమ్మా. అలాగేనండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉంది, కాస్త ఇబ్బందులుగా ఉన్నాయమ్మా, అది కనుక్కుందాము స్వామి గారితో. అలాగేనండి, గురువు గారు చెప్తారు. హలో, నమస్తే స్వామి. బాగున్నారండి? బాగున్నా స్వామి. 19వ తారీఖు 24 ఆగస్టు 71. 24 61 స్వామి. 61. 61 సమయం ఎప్పుడన్నారు? మధ్యాహ్నం 12:30 తర్వాత స్వామి. 12:30 తర్వాతనా? రాశి వస్తుంది, చెప్తాను, ఆషాఢ నక్షత్రం అని చెప్పినారు స్వామి. చెప్తాలేండి. మీరు పుట్టింది శ్రీ ప్లవనామ సంవత్సరము శ్రావణ మాసంలో పుట్టారు స్వామి. ఆ రోజు వచ్చేసి 24వ తారీఖు అన్నారు కాబట్టి తిథి వచ్చేటప్పటికి శుద్ధ త్రయోదశి, గురువారము, శ్రవణ నక్షత్రము, 1వ పాదము, మకర రాశిలోనే పుట్టారు. తర్వాత వృశ్చిక లగ్నంలో పుట్టారన్నమాట. పుట్టినటువంటి సమయం ప్రకారంగా చూసుకున్నట్టయితే మీ జాతక ప్రకారంగా ప్రతి విషయాలలో కూడాను పుట్టినప్పటి నుంచి కూడా కష్టాలే. అవును స్వామి. చిన్నప్పటి నుంచి కూడా కడుపుకు సంబంధించి ఏమన్నా ఆరోగ్య సమస్యలు వచ్చాయా? ఆపరేషన్ లాంటివి ఏమన్నా జరిగాయా? కడుపుకి ఏం రాలేదు స్వామి, హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చిందా? 2 సార్లు వచ్చింది, మిషన్ పెట్టుకున్నా స్వామి. అదే ఇంకా కడుపుకు సంబంధించిన ఆ పార్ట్కు సంబంధించి అన్ని కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మీకు సమస్యలు బలంగా ఉన్నాయి, ఇంకా కూడా సమస్యలు ఉన్నాయన్నమాట. జాగ్రత్త ఉండాలి. అదే కాకుండా నష్టాలు కూడా బాగా చాలాసార్లు నష్టాలు జరిగాయి ఆర్థిక పరంగా. ఆర్థికంగా పూర్తిగా నష్టపోయినాను స్వామి. నష్టపోవడమే కాకుండా ఇంకా కూడా ఏదో పోలీసుల వ్యవహారం, గొడవలు, కొట్లాట్లు కూడా ఏదో జరిగినట్టున్నాయిగా. అవన్నీ ఏం లేవు స్వామి. మొత్తం మీద నీకు ఆరోగ్యరీత్యా ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. వాటికి సంబంధించి ఏదైనా సరే మీరు పూర్తిగా క్షుణ్ణంగా వివరంగా తెలుసుకొని తగిన పరిహారం చేసుకోండి. లేదు తెలుసుకోలేను అన్నప్పుడు ఏం చేస్తారంటే మీ ఊర్లో గ్రామ దేవత ఉంటుంది కదా, అమ్మవారు. ఆ అమ్మవారికి ఆదివారం సాయంత్ర సమయంలో తనకు కోడిగుడ్డు నైవేద్యం పెట్టి కర్పూరం వెలిగించి ప్రదక్షిణ చేసుకుంటూ ఉండండి. అలా ఒక 18 వారాలు కానీ లేదంటే 108 వారాలు కానీ చెయ్యండి. మీకు ఆరోగ్యరీత్యా ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అన్నిట్లో కూడా మీరు బాగుంటారు. శుభం. అలాగే అమలాపురం నుండి విజయసాయి కృష్ణ గారు ఉన్నారు. హలో, నమస్కారం గురుజీ. నమస్తే అండి, చెప్పండి. అదే నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పనండి. ఏంటండి? అదే నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పనా? చెప్పండి. 7th అక్టోబర్ 2001. ఓకే. అంటే నేను ప్రజెంట్ చాలా కష్టాల్లో ఉన్నానండి. జాబ్ కోసం ప్రయత్నిస్తాను, వర్కౌట్ అవ్వట్లేదు ఎంత ప్రయత్నించినా. టైం కూడా చెప్పండి ఒకసారి. ఉదయం 6 గంటలకండి. ఓకే. 2001 అక్టోబర్ నెల 7వ తారీఖు ఉదయం 6 గంటలకి. సరే నాన్న, నువ్వు పుట్టింది శ్రీ వృషనామ సంవత్సరము అధిక ఆశ్వేజ మాసంలో పుట్టారు. ఆ రోజు వచ్చేసి బహుళ పంచమి ఆదివారము
రోహిణి నక్షత్రము, అలాగే 1-2 పాద సంధి, వృషభ రాశిలో పుట్టారు. మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి మీకు చదువు విషయంలో అనే కానీ ప్రతి విషయాలలో కూడా ఆటంకాలు ఉన్నాయి కుజదోషం ఉండడం వల్ల. అవునండి. వివాహ విషయంలో కూడాను సమస్యలే ఉన్నాయి. ఎవరినో ప్రేమించావు కదా? లేదండి, అలా ప్రేమించలేదు. సరేలే, ఎవరు ఒప్పుకుంటారు? కాకపోతే నీకు వివాహ విషయంలో కూడా సమస్యలు ఉన్నాయి. అలాగే వివాహ జీవితంలోనే కాకుండా విద్యా ఉద్యోగ విషయంలో కూడాను నష్టాలు ఉన్నాయి, జాగ్రత్త. అది ఏదైనా సరే ఇలా సందేహం తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది, కానీ టీవీలో పూర్తిగా భవిష్యత్తుకు సంబంధించి క్లారిటీగా తెలుసుకొని అది అపాయింట్మెంట్ తీసుకోండి, క్లియర్గా తెలుసుకోండి. దానికి తగినట్టు నడుచుకున్నట్టయితే తప్పకుండా నువ్వు అన్నిట్లో కూడా అధిగమిస్తావు. నీ జీవితం అనేది మళ్ళీ స్థిరపడే అవకాశం కూడా ఉంది. ఆటంకాలు ఎలా ఉన్నాయో అభివృద్ధి కూడా అంతే ఉంది. మనం చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా నువ్వు చేసే ఆలోచన, అలాగే నువ్వు నడుచుకునే విధానమే నీ జీవితాన్ని కాపాడుతుంది. అన్ని విధాలా మంచి జరుగుతుంది. శుభం. అలాగే గురుగారు, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్లు ఇప్పుడు దేవాలయాలకి దగ్గరలో ఇల్లు ఉన్నట్లయితే మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? మంచి విషయమే. ఎందుకంటే మనకు ఒక్కొక్క దేవాలయ ప్రభావం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు గ్రామ దేవత దేవాలయం అనుకోండి, దానికి సంబంధించినటువంటి ప్రభావితం ఒకలా ఉంటుంది. అదే శివాలయం అనుకోండి, దాని ప్రభావం ఒకలా ఉంటుంది. ఇలా ఒక్కొక్క దానికి సంబంధించి ఒక్కొక్క ప్రభావితం ఉంటుంది. ఏది మనకు దగ్గరగా ఉంది ఇల్లు, మరి ఇంక మనం ఏం చేయలేము, ఉన్నది అది అన్న వాళ్ళకి తప్పకుండా దానికి కూడా పరిహారం ఉంటుంది. ఆ పరిహారం ఏమిటి అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా భక్తిని భక్తి మార్గంతోనే మనము పరిష్కారం అనేది చేసుకోవాలి. దానికి యంత్రం ఆ ఇంటి యొక్క కొలతలు బట్టి, మెజర్మెంట్ని బట్టి, తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఎంత ఉందో దాన్ని బట్టి కొలతలు బట్టి ఆ యంత్ర స్థాపన చేసుకున్నట్టయితే ఆ ఇంటికి మంచి వైభోగం అనేది ఏర్పడుతుంది. అలాగే గురుగారు, బాపట్ల నుండి రాము గారు ఉన్నారు. హలో. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. గురువు గారితో మాట్లాడతాను నా గురించి. అలాగేనండి, మీ డీటెయిల్స్ ఇవ్వండి, ఆయన మాట్లాడతారు. నేను 1971 ఓకే. జూలై 2 మధ్యాహ్నం 2:15 బాపట్లలో పుట్టానమ్మా. ఓకేనండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు నా వయసు 55 సంవత్సరాలు. చాలా ఇబ్బందుల నుంచి సురాకు వచ్చాను. ముందు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. అలాగేనండి, గురుగారు చెప్తారు. హలో. హలో, నమస్తే గురువు గారు. నాన్న, జూలై 2వ తారీఖు 1972. 71 జూలై 2. అవును సార్. సమయం ఎన్ని గంటలకు అన్నారు? మధ్యాహ్నం 2:15. సరేనన్నా. మీరు పుట్టింది శ్రీ విరోధి కృతనామ సంవత్సరము ఆషాఢ మాసము. ఆ రోజు వచ్చేసి దశమి, శుద్ధ దశమి, శుక్రవారము. అవును సార్. చిత్తా నక్షత్రము 4వ పాదము, తులారాశి. మీరు పుట్టిన సమయం కూడా తులా లగ్నంలోనే పుట్టారు. అవును గురుగారు. తులాలగ్నము, తులారాశి. అయితే మీ జాతక ప్రకారంగా వచ్చేటప్పటికి మనసు ప్రశాంతత లేదు. అవును సార్. ఆలోచనలు ఎక్కువ. అవును సార్. ఆశలు ఎక్కువ. అవును సార్. గాలి కంటే వేగంగా ఆలోచిస్తావు. రాత్రికే కోటీశ్వరుని కావాలని కలలు, డ్రీమ్స్. కానీ అన్నిటికీ ఆటంకాలే. అవును సార్. ప్రతి విషయంలో కూడా ఆటంకాలే. అయితే నీ జాతక ప్రకారంగా కూడా చదువులో కూడా ఆటంకమే జరిగింది. అవును సార్. ఇక్కడ 10th? నేను డిగ్రీ చదివాను. మధ్యలో ఆటంకం కలగలేదా? లేదు సార్, డిగ్రీ వరకు. మరి గవర్నమెంట్ జాబ్ చేయాలి కదా, మరి ఏమైంది? నేను ప్రయత్నం చేశాను కానీ నేను సాధించలేకపోయాను సార్. కుజదోషం ఉండడం వల్ల ప్రతి విషయాల్లోనూ మీకు ఆటంకాలే ఉన్నాయి. ఆర్థిక పరంగా కానీ, మీ ఫ్యామిలీ పరంగా కానీ ప్రతిదీ ట్రబుల్ ఫేస్ చేసావు ఆల్రెడీ. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతుంటే మామూలుగా ఏదో ఊరటే కానీ మార్గం కావాలిగా. డెవలప్మెంట్ స్థిరపడడానికి మార్గం కావాలిగా. అవును సార్, ఇక్కడ నుంచి కొంచెం మనశ్శాంతిగా బతకాలని అనుకుంటున్నాను. అవును, అర్థమైంది. చెప్తుంటే చాలా ఉంటుంది. మావిడ 2009 అర్థమైందిలేండి నాకు. నేను అదే కదా ఫ్యామిలీ సమస్యలు ఉన్నాయని చెప్పాను కదా.
మీకు ఉన్న కుజదోషం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా చెప్పడానికి కుదరదు కదా. ఇప్పుడు మీ భార్య చనిపోయింది నేనంటే బాగోదుగా. అవును సార్. అదేదో ఏదైనా సరే దాన్ని కూడా నేను క్లియర్ కట్గా నిర్ధారణ చేసుకొని చెప్పాలి తప్ప ఇలా మీడియా ముఖంగా టక్కని అని ఇట్లా అట్లా అని చెప్పేయకూడదు. సరే, ఏది ఏమైనా మీ భవిష్యత్తు మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. అది మీరు అపాయింట్మెంట్ తీసుకొని పూర్తిగా వివరంగా క్షుణ్ణంగా తెలుసుకోండి. ఇప్పటి నుంచి అయినా కూడా నీ భవిష్యత్తు బాగుండేలాగా కూడా మార్గం ఉంది, 100% ఉంది. కాకపోతే కుజదోషం వల్ల నువ్వు అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి జరుగుతూ ఉంది. ఏదైనా సరే మన జీవితం మనకు ఆలోచన ఒక గుణపాఠం. అంటే నేనే అన్నీ చేయగలను అని అనుకుంటుంటారు. జరుగుతున్నంత కాలం ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నాకంటే మించిన వాళ్ళు లేడు, నేనే తెలివివంతుడిని, నేనే శక్తివంతుడిని అనే విధంగా అన్నీ ఆలోచిస్తుంటారు. జరగని పక్షాన ఏమనుకుంటారంటే మనం ఏం చేసినా కలిసి రావడం లేదు, నేనేమో మంచి తెలివితేటలు కలిగిన వాడిని, చేసే శక్తి సామర్థ్యం ఉంది, కానీ ఎందుకు రివర్స్ అవుతున్నాయని మళ్ళీ అట్లా కూడా ఆలోచిస్తూ ఉంటారు. సరే, ఇదంతా కూడా జన్మ జాతకరీత్యా మన యొక్క భవిష్యత్ అనేది ఎప్పుడు ఏం జరగాలో అనేది అది ముందే రాసి పెట్టి ఉంటుంది. దాన్నే తలరాత అంటారు, కర్మఫలం అని కూడా అంటారు. దాన్ని కూడా మార్చుకునే మార్గం కూడా ఉంది. అలా చేసుకున్నట్టయితే 100% నువ్వు మంచి పొజిషన్లో ఉంటావు. శుభం. అలాగే వరంగల్ నుండి ప్రశాంత్ గారు ఉన్నారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా డేట్ మ్యారేజ్ చెప్పండి. వివాహం 12 కాదు, ఇంకొకసారి చెప్పండి. వివాహం వచ్చింది మేడం. వివాహం గురించి అలాగే డేట్ ఆఫ్ బర్త్ చెప్పినా. 12 తారీఖు ఓకే. 10వ నెల 1995 95 మధ్యాహ్నం 12:05 ఓకే అండి. 1995 10వ నెల 12వ తారీఖు మధ్యాహ్నం 12:05 12వ తారీఖు కూడా. సరేనా. మీరు పుట్టింది శ్రీ యువనామ సంవత్సరము ఆశ్వేజ మాసంలో పుట్టారు. ఆ రోజు బహుళ చవితి, అలాగే గురువారము, కృతికా నక్షత్రము, 4వ పాదము, వృషభ రాశిలో పుట్టారు. మీరు పుట్టినటువంటి సమయ ప్రకారంగా చూసుకున్నట్టయితే మీ జాతకరీత్యా కుజదోషం ఉండడం వల్ల వివాహ విషయంలో ఆటంకాలు ఉన్నాయి. ఇది వరకు వివాహం అయినా కూడా విడిపోయి ఉండేవాళ్లే, కాకపోవడం కూడా ఒక అందుకు మంచిదే అనుకోవాలి. అంటే జరిగేవన్నీ మంచి కొరకే అనుకోని కూడా అనుకోవచ్చు. కానీ ఏదేమైనా మీ జాతక ప్రకారంగా తగిన పరిహారం చేసుకోండి. జాతకం అంతా క్లియర్గా తెలుసుకొని దానికి తగిన పరిహారం చేసుకుని ఆ తర్వాత వివాహ ప్రయత్నం చేయండి. మంచి సంబంధం కుదురుతుంది, వివాహం అవుతుంది. వివాహం తర్వాత కూడా మీ సంసార జీవితం బాగుంటుంది, కలిసే వస్తుంది అన్ని విధాల. శుభం. అలాగే గురువు గారు, ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV. నమస్తే.